కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనములో తుదకు అంటే చివరకు చెప్పాలి అందరూ. ఎప్పటికీ? చివరకు. అయ్యలారా, మీరు ఎలాగ బ్రతికినా, ఎలాగ దేవుని ఆరాధించినా, మీరు ఎన్ని మేలులు చేసినా, ఎక్కడ మీరు ఎలాగ బ్రతికినప్పటికీ కూడా తుదకు మీరు ఏమై ఉండాలంటే ఏక మనస్సు గలవారయ్యుండుడి అని అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు. ఏమండి? తుదకు అనంటే చివరకు. అంటే ఇక మీ జీవితము అయిపోతుంది, మీ బ్రతుకు అయిపోతుంది, ఇక మీరు ఈ భూమి మీద నుండి దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నారు, ఈ భూమిని విడిచిపెట్టిపోతున్నారు అన్నటువంటి సమయం ఏదైతే వస్తుందో అది చివరి గడియేనా కాదా? చాలా వృద్ధాప్యంలో ఉండి ఒక 100 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు అంటారు ఇది నాది ప్రారంభ దశ అంటారా, తుది దశ అంటారా? నేను చివరి దశలో ఉన్నానయ్యా, నాకు మనవాళ్ళని చూడాలని ఉంది, మనవరాళ్ళని చూడాలని ఉంది, వాళ్ళని చూడాలని ఉంది, వీళ్ళని చూడాలని ఉంది అంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏ గడియలో ఉన్నారు? చివరి గడియలో. చివరి గడియలో అంటే దేవుణ్ణి దగ్గరికి వెళ్ళిపోయేటువంటి సమయం వాళ్ళకి ఆసన్నమైంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే తుదకు మీరు ఏక మనస్సు గలవారై ఉండండి. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా మీకు ఏక మనసు ఉన్నదో లేదో అప్పటి వరకు ఒకవేళ అది తర్వాత సంగతి, అయిపోయింది, గతం గతః. కానీ తుదకు మీరు ఎలాగుండాలట? ఏక మనస్సుగా.